తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయార్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనివారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు, రవికలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారికి అలంకరించిన సుమంగళి ద్రవ్యాలను ఆదివారం ఉదయం ముత్తైదువులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు పీతాని సత్యనారాయణ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి పొన్నారంగారావు, సహాయ కార్యదర్శి గడికోట వీరస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, పనమట దుర్గారావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లారగట్ల నుంచే భక్తులు, ముత్తైదులు వారి ఇళ్లల్లో చక్కగా వరలక్ష్మీ వ్రతం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా అనుగ్రహం పొందారు. రేపటి రోజు శ్రావణ పౌర్ణమి నాడు విశేషంగా భీమవరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా అమ్మవారికి సుమంగళీ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలతో పాటు అలంకరణ చేయడమే కాకుండా ఈ పసుపు, కుంకుమ, రవిక, గాజులు ఇత్యాది ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి భక్తులకు, మహిళలకు కావాల్సింది ఏమిటి, సర్వ సౌభాగ్యాల కోసం చక్కగా పసుపు, కుంకుమ, గాజులు, రవిక ఈ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారి ప్రసాదంగా మరనాడు ఆదివారం నాడు చక్కగా భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. మరి రేపటి రోజున అమ్మవారి అభిషేకము ఏడాదికి ఒక్కసారి పౌర్ణమి నాడు అమ్మవారికి నిజస్వరూపం ధరించి శేషవస్త్రం మీద చక్కనటువంటి సుమంగళి ద్రవ్యాలతో కాకుండా 108 లీటర్ల ఆవు పాలు వివిధ రకాలతో అభిషేకాలు చేయడమే కాకుండా చక్కనటువంటి అమ్మవారి తేజోవంతంగా ప్రదోషకాలంలో అలంకరణ చేసివి ఇత్యాది వేద పండితులచే ఇత్యాది రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరగడమే కాకుండా భక్తుల యొక్క సహాయ సహకారములతో భక్తులందరూ ఇచ్చినటువంటి ద్రవ్యాలతో ఎంతో చక్కగా అలంకరణ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తరువాత రోజున ఆదివారం నాడు ఉదయం 7 గంటలకల్లా ప్రసాదం అందించడం జరుగుతుంది. కాబట్టి ఇదే యొక్క సమాచారముగా భావించి ప్రతి భక్తులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అనంతరం సుమంగళీ ద్రవ్యాలు స్వీకరించాలని చెప్పి కోరుతూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్తులు, దాతలు అందరి మహిళలందరికీ ఆలయ కమిటీ అర్చకుల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రేపు అమ్మవారికి అనేక రకముల ద్రవ్యములతో అభిషేకములు, కుంకుమ పూజలు జరుగుతాయి. కాబట్టి సాయంత్రం అలంకారం, జాకెట్లు, గాజులతో అలంకారం చేస్తారు. ఆదివారం ఉదయం పంపిణీ జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి సమ్మంగళ ద్రవ్యములు తీసుకుని వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి 108 తమలపాకుల దండలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయాభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో ఆలయార్చకులు కొమ్ము శ్రీనివాస్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలు సూర్యనారాయణ, అరుణ దంపతులు, జగదీష్ భవ్యశ్రీ, రాజేష్ యాదవ్, కళ్యాణి దంపతులు, సహస్ర సాయి, ధన్విత్ సాయి కృష్ణ, ధన్వికల సహకారంతో అమ్మవారికి కుంకుమ పూజలు చేసి 108 తమలపాకుల దండలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి అమ్మవారి మహిళా బృందం పాల్గొన్నారు.
दिव्य नीलाचंदर्शयामि नीलाचलांद्रम पुष्पार्घ्यं समर्पयामि हर नमः पार्वतीपदये महादेव ओम राजाधिराजाय कौरवधातोकवेहाय वै समनाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम सत्यम ओम धर्मम ओम तत्पुरुषं नमः ईशानसर्वविश्वदेव दक्षिणं देवदेव आमोहं पारगमाहं पादान् पादरायमाहं दया देवी सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। श्रीमात्रे नमः। శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు కుంకుమ పూజలు అలాగే అమ్మవారికి నాగవల్లి దళాలతో తమలపాకులతో సుమారుగా 100 దండలతో అలంకారం చేయడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం అందరూ కలగాలని అందరూ దీర్ఘసుమంగా ఉండాలని అమ్మవారికి ఈరోజు మాకు తమలపాకు దండ అలంకారానికి సహకరించిన దాతలు సూర్యనారాయణ గారు అరుణ్ గారు అలాగే మింటవర్ తోట వాస్తవులు రాజేష్ యాదవ్ గారు కళ్యాణి గారి దంపతులు వారి కుటుంబ సభ్యుల చేత ఈరోజు అమ్మవారికి మరి విశేషంగా అలంకారం చేయడం జరిగింది. అమ్మవారి అనుగ్రహం అందరూ కలగాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని బాలాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహం అందరూ కలగాలని ఉద్దేశంతో మరి ఆలయ కమిటీ వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి అమ్మవారికి సహకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేక సమగ్ర సర్వే పేరుతో కేంద్ర ప్రభుత్వ సపోర్టుతో కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఓటర్ల జాబితా సవరణను రద్దు చేయాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్లో నిరసన కార్యక్రమం చేశారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు ఇవ్వాలని, ఎన్నికల సంఘం చేస్తున్న సవరణను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం అడ్డుగోలు నిర్ణయాలను వ్యతిరేకించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో తన పెత్తనాన్ని కొనసాగించడం కోసం, ప్రతిపక్షాల ఓటు బ్యాంకును తొలగించడం కోసం ఈ సవరణను ఆయుధంగా పెట్టుకుందని, దానికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతుందని అన్నారు. గతంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను కూడా ఈ సవరణలో పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడ పుట్టావు, ఎప్పుడు పుట్టావు, ఆధారాలేమిటి అనే పద్ధతుల్లో సర్వే నిర్వహించడం ఉన్న ఓటర్లను తొలగించడానికేనని స్పష్టమవుతుందని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని బీహార్లో జరుగుతున్న సర్వేను ఆపాలని తీర్పు చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను దేశమంతా అమలు చేయాలని చూస్తుందని అన్నారు. ఒక పక్క ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలపై చర్చ జరుగుతుండగా మరోపక్క సర్వే పేరుతో ఓటర్లను గందరగోళపరచడం, తొలగించడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒక స్వతంత్ర సంస్థగా కాకుండా కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చేసిందని ఆయన విమర్శించారు. తక్షణమే ఎస్ఐఆర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జక్కన్శెట్టి సత్యనారాయణ, ఇంజేటి శ్రీనివాస్, ఎం ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణరాజు, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరి నిరసనగా ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దీనికి ప్రధానంగా బీహార్ రాష్ట్రంలో మరో 2 మాసాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బీహార్ లో ఓటర్ల లిస్ట్ ని సవరిస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ముందు ఎవరికైతే 18 ఏళ్ల వయసు నిండిపోతుందో 18 ఏళ్ల వయసు నిండిపోయిన తర్వాత అటువంటి వారందరూ కూడా ఓటు హక్కు ఇస్తారు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇవాళ బీహార్ లో జరుగుతుంది ఏంటంటే ఓట్లు చేర్పింపు పేరుతోటి ఏదైతే ఎస్ఐఆర్ అని చెప్తున్నారో సమగ్ర పునఃపరిశీలన ఓటర్ లిస్టు మీద చేయబోతున్నారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సవరణని చేస్తా ఉన్నారు. దీనికి ఓట్లు చేర్పించుకోవడంతో పాటుగా నువ్వు ఎక్కడ పుట్టావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా తీసి మీకు ఓటు హక్కు లేదని చెప్పేసి కొన్ని లక్షల ఓట్లని ఇవాళ తొలగించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. అంటే బీహార్ లో జరుగుతుంది. కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళకి ఓటు ఇవ్వడమో లేకపోతే చనిపోయిన వాళ్ళని ఓట్లని తీసేయడమో అది కాకుండా ఉద్దేశపూర్వకంగానే గతంలో ఏదైతే ఎన్ఆర్సీ అలాగే సిఏఐ ఏదైతే పౌరసత్వ చట్టం ఉందో ఆ చట్టాన్ని మనందరం కూడా దేశవ్యాప్తంగా వ్యతిరేకించారు. అది పక్కన పడింది. ఇవాళ ఇండైరెక్ట్ గా ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం ఈ రకంగా ప్రయత్నం చేస్తా ఉంది. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కోసం మైనార్టీ ఓట్లని, వలస ఓట్లని, ప్రతిపక్షాల ఓట్లని ఏదో విదేశాల పేరుతోటి తొలగించేసేటువంటి కుట్రలో భాగంగానే ఇక్కడ తొలగిస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఎవరికైనా సరే మనకు ఓటు కావాలంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదు గతంలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి
ఓటు గుర్తింపు కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీళ్ళు ఏదైనా తీసుకెళ్తే మనకు ఓటు హక్కుని ఇస్తారు. కానీ బీహార్లో జరుగుతుంది. బీహార్లో సుప్రీంకోర్టు అడిగింది, మీరు ఆధార్ కార్డు ఎందుకు తీసేశారు, రేషన్ కార్డు ఎందుకు తీసేశారు, ఎన్నికల ఓటు కార్డు మీరు ఎందుకు తీసేశారని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఎన్నికలు 2 మాసాలు ఉండగా ఉద్దేశపూర్వకంగానే మీరు ఈ ప్రక్రియను చేపడుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ యొక్క వైఖరిని ఇవాళ తప్పట్టడం అనేది జరిగింది. అయితే ఇవాళ ఎన్నికల కమిషన్ ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్లో పెట్టుకుని తనకు కావాల్సిన విధంగా చేయించుకోవడం కోసమే ఈ రకంగా బీహార్లో చేస్తా ఉంది. ఇంతవరకు బీహార్లో బీజేపీ గెలవలేదు. మనం మహారాష్ట్ర చూసాం, హర్యానా చూసాం, పంజాబ్ చూసాం. ఇవాళ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అత్యంత దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది. కొన్ని చోట్ల అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా 1000 లక్షల ఓట్లని పెంచేశారు. అంటే వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల్లో, వాళ్ళకి కావాల్సిన నియోజకవర్గాల్లో తప్పుడు ఓటర్లని, దొంగ ఓటర్లని లక్షల ఓట్లు పెంచేశారు. అలా కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో లక్షల ఓట్లని తీసేస్తున్నారు. అంటే ఎన్నికల కమిషన్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేయమంటే ఆ రకంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకే వాళ్ళ బీహార్లో రాబోయే 2 మాసాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ తప్పుడు పద్ధతిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. దేశంలో ఎన్నికల కమిషన్ ఇటీవల కాలంలో విమర్శలు ఎదుర్కొంటుంది. దానికి ప్రధాన కారణం అధికార పార్టీకి తొత్తుగా ఉంటూ మరి దొంగ ఓట్లని ప్రోత్సహించే విధంగా ఓటు హక్కు లేకుండా చేసే సర్వేల్ని నియంత్రించలేని పరిస్థితిలో ఉంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా నిరసన ధర్నాలు పిలిపించింది. ఈ సందర్భంగా జరుగుతున్న ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జేఎన్వి గోపాలం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీపీ ఆరెడ్డి వెంకట ప్రసాద్ అన్నారు. కాళ్ల గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిర్మించిన షెడ్డును శుక్రవారం ప్రారంభించారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత దాట్ల వెంకట రామరాజు ₹1,00,000 ఆర్థిక సహకారంతో ఆలయం చుట్టూ షెడ్ను నిర్మించారు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. దాట్ల శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, మొగళ్ల మాధవరావు, బండారు నాని, బండారు సోమేశ్వరరావు, బరకాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంటిలో వెలిసినటువంటి నాగేంద్ర స్వామి గుడి వద్ద పెద్దలు కాలగురు వాస్తవ్యులు దాట్ల శ్రీదేవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామరాజు గారు దాతృత్వంతో గుడిని డెవలప్ చేసే ఉద్దేశంతో భక్తుల సౌకర్యార్థం ఒక మంచి షెడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 13వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే స్వామివారు నాగేంద్ర స్వామివారు ఇంటిలో వెలిసి భక్తులకి అవసరార్థమైన కోరికలు తీరుస్తూ చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు. దీనికి ఇక్కడ తొంట పెద్దిరాజు గారైన ఆయన డెవలప్ చేసుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. దానికి దాతల సహకారం తోడై మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ మన కాలగ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి ఏం చేసినటువంటి ఈ దేవాలయానికి మన కాలుకూరు శ్రీదేవి ట్రస్ట్ వారు రామరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్న సమారాధన, అది కాకుండా మరి ఈ గుడి డెవలప్మెంట్ చేసే విధంగా ఈ గుడి చుట్టూ రేకుల షెడ్లు వేసి మరి ఆయన దాతృత్వంతో మరి ఈ ట్రస్ట్ పేరుతో కాలగ్రామం కాదు, కాలుకూరు గ్రామం కాదు, కొన్ని గ్రామాలకి నాకు తెలుసు కొన్ని కింద గ్రామాలకు కూడా ఈయన సిమెంట్ లాంటి షెడ్లు రేకులు లాంటి దాతృత్వంతో మరి శ్రీదేవి ట్రస్ట్ ద్వారా అందరికి ఇవ్వటం జరిగింది. మరి ఈయన ఇంకా మంచి పనులు ఎన్నో చేసి అన్ని గ్రామాలు ఉపయోగపడే విధంగా ఆయన ఒక గ్రామమే కాకుండా 10 గ్రామాలకు కూడా మంచి కార్యక్రమాలకు తోడ్పడి ఉంటారని మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దిరాజు గారు నాకు మేస్త్రిగా తెలుసు. అతను వచ్చి ఇలా మా దేవస్థానం ఉందంటే మంచి
స్వయంభూ సోమవారం అంటే నేను రావటం జరిగింది. సోమవారం చూసిన కదా నాకు కొంచెం షెడ్ వేయాలని ఒక అనిపించింది, దాంతోనే షెడ్ వేయడం జరిగింది. ఈ రోజు మంచి రోజు అంటే శ్రావణ శుక్రవారం భోజనాలు పెడదామంటే దానికి కూడా శ్రీదేవి ట్రస్ట్ నుంచి చేయడం జరిగింది. సోమవారం ఆశీస్సులతో ఇంకా ఎలాంటి మంచి కార్యక్రమం ఏముంటే శ్రీదేవి ట్రస్ట్ ఎప్పుడు ముందు ఉంటుందని మనం. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అండి. ఈ దేవస్థానానికి చాలా ఇదైన ఇది ఉందండి. ఎందుకంటే ఇక్కడ 6 మంగళవారాలు తిరిగి 6 ప్రదర్శనలు చేసింది. 7వ మంగళవారం అభిషేకం చేస్తే ఎమ్మటే కోరిన కోరిక ఎమ్మటే తీరుతుందండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వచ్చి అలా చేయగానే జరిగిపోద్ది. దీనికి పైన రేగు గట్ట ఏమీ లేదండి, ఓన్లీ గుడి ఒకటే ఉంది. ఈ పుట్ట గట్ట తడిచిపోతుందండి. ఏం చేయాలో అర్థం కాక సర్లే అని చెప్పి నేను పనిచేసేవాడినండి. ఆయన్ని ఇలాంటి సంగతి అని చెప్పి దాంట్లో శ్రీదేవి టెస్ట్ తరపు నుంచి రాజుగారిని అడుగుతాం జరిగింది. ఆయన ఒకసారి వచ్చి నేను చూస్తానని చెప్పి వచ్చి చూసండి. ఇక్కడ షెడ్ ఒక 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి షెడ్ వేసారు. వాచుకోవచ్చుమండి అని చెప్పి చెప్తే అలాగే భోజనాలు కూడా ఈ రోజు భోజనాల ఏర్పాటు కూడా చేస్తున్నారండి. అందుకు కాబట్టి ఆయనకి అలాగే మొత్తం గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసిపోతుంది. మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండుగ వరలక్ష్మి వ్రతమని, వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా భీమవరం వంటంలోని మావుళ్లమ్మ గుడి సమీపంలో నంబులవారి వీధిలో అల్లు సూర్యపార్వతి స్వగృహం నందు నిర్వహించుకుంటున్నామని మహిళలు తెలిపారు. వ్రతం అనంతరం లలితా పారాయణం స్తుతించి మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐతా అంజలి, పద్మనాభుని కనకదుర్గ, నాగలక్ష్మి దీపిక, లోకం రమ్య, అన్నదాత వాసవి, నీరుకొండ బాల త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निगुण्ड सम्भूता देव कार्य समुज्जिता उज्जद्भानु सहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पासाढ्या क्रोधाकारं कुशोज्वला मनोरूपेश कोदण्ड पंचतन्मात्र सायिका पुन्नागा सौगन्धिक सस्कजा कुरविन्द्य मणिश्रेणी कनकोटीरमण्डिता अष्टमी चंद्र इब्राजा बलिकस्थल शोभिता पदन स्मर मांगल्य गृह तोरण चिल्लिका वक्त्रलक्ष्मी परिवाह चलन नीलावलोचना नव चंपक पुष्पामंजरी क्लुप्त कर्णपूर मनोहर ताडंगयुवली అందరూ సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం నంబులవారి వీధిలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వలన అందరికీ శుభ సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. భీమవరం పట్టణం 18వ వార్డు బండారు మల్లేశ్వరరావు వీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 9వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పిప్పళ్ల ప్రసాదరావు బృందంచే నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత విభావరి భక్తులను భక్తి పార్వస్యంలో ముంచెత్తింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వార్డు ప్రజలు భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ నాయకులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం జాతర, 17వ తేదీ ఉదయం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అమ్మవార్ల 9వ వార్షిక మహోత్సవ జాతర మహోత్సవంలో ఈ రోజు 2వ రోజు కార్యక్రమంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అర్చన, మంత్ర పుష్పాలతో కార్యక్రమాలు కొనసాగి సంధ్యా సమయంలో యథావిధిగా అమ్మవారికి పూజాది కృతువులు నిర్వర్తించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా బృందానికి చక్కగా భగవన్నామ స్మరణ చేసే అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల
ఈ జాతర కమిటీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మావరాల తల్లి ఆదిలక్ష్మమ్మ మా కల్పవల్లి మా ఉల్లమ్మ కత్తిరాలు త్రిశూలాలు మీరాయుధాలు దుష్ట శక్తి భీతిలు మేము చూస్తే చాలు కత్తిరాలు త్రిశూలాలు మీ ఆయుధాలు దుష్ట శక్తి భీతిలు మేము చూస్తే చాలు నాగేంద్రుడు నక్షత్రమాల మీ అలంకారాలు మీ కీర్తిని చాటును బంగారు కిరీటాలు కార్యక్రమంలో పెప్పల ప్రసాద్ గారు భక్తి గాన కచేరీ చేయడం చాలా సంతోషం. వీరు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన విద్వాంసులు. వీరు ఫ్లూట్ అనే కాదు, కీబోర్డ్ కాదు, మొత్తం కళలన్నీ కూడా ఉన్నాయన్న అవకాశం చేశారు. ఇటువంటి వ్యక్తి మన 18వ వార్డులో ఉండటం మనందరికీ గర్వకారణంగా భావిస్తున్నాను. అంతటి విద్వాంసులు రానున్న కాలంలో పెట్రోల్తో నడిచే బైకుల కన్నా పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండే ఎలక్ట్రికల్ బ్యాటరీ బైకులు ఎంతో ఉపకరిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం విశాఖోడేరు రోడ్లో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూంను శుక్రవారం ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ఎలక్ట్రికల్ బైక్లు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని, కాలుష్యాన్ని తగ్గిస్తుందని అన్నారు. షోరూం నిర్వాహకులు వేంద్రబాల, వై శ్రావణి మాట్లాడుతూ గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో ₹1,00,000కే 3 ఎలక్ట్రికల్ బైకులను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎలక్ట్రికల్ బైకులను ఎమ్మెల్యే అంజుబాబు పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
విశాఖపట్నంలో గ్రీన్ ఈకో ఈవీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కేవలం ₹1,00,000కి 3 బైకులు, అంటే ఒక్కో బైకు 35,000 రూపాయలతోటి ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల కాలుష్య నివారణ తగ్గుతుంది. ఎలక్ట్రికల్ బైక్ వల్ల కాలుష్యం ఉండదు, పెట్రోలు ఇబ్బంది ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, చదువుకునే విద్యార్థులకి మరింత అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరకి 35,000 రూపాయలకి బైక్ ఇచ్చి ఏర్పాటు చేశారు. దీనివల్ల మన భీమవరం నియోజకవర్గ ప్రాంత వాసులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ బండి చాలా ఉపయోగపడుతుంది, పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాం. 3 బళ్ళు అండి ఎలక్ట్రికల్ స్కూటర్స్. ఇది GST ఉంటుందండి. 35,000కి ఒక ఎలక్ట్రికల్ బైకులు వస్తుంది. బ్యాటరీ ఎక్స్ట్రా వేసుకుంటే మీకు 60 మైలేజ్ 80 మైలేజ్ దీనికి వేరియంట్స్ ఉన్నాయి. వచ్చి విజిట్ చేయండి. లక్షకి 3 వెహికల్స్ అండి. అయితే మనకు వచ్చి ఇందులో మనకి 40 to 50 రేంజ్ వస్తాయి. 1 year వారంటీ ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది. మీకు ఇదే బండి మైలేజ్ పెరగాలనుకుంటే 60 మైలేజ్ 60 to 70 కూడా తీసుకోవచ్చు. దీన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి. 1,00,000కి 3 వెహికల్స్ అంటే GST వచ్చేటప్పటికి మనకి 5% ఉందండి. 1,05,000 బండి వచ్చి 35,000 అవుతుందండి ఒక్కొక్క బండి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు దేశభక్తిని ప్రేరేపించేలా జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి తెలిపారు. శుక్రవారం భీమవరం వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశభక్తిని అన్ని వర్గాల్లో ప్రేరేపించేలా జిల్లా స్థాయిలో మహిళా సంఘాలు, విద్యార్థులకు, మెప్మా మహిళలకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. 11, 12, 13 తేదీల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోటీలు జరుగుతాయని, గెలుపొందిన వారికి 15న జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఆగస్టు 15వ తారీఖు వచ్చిందనేటువంటి విషయం. కానీ ఈ వచ్చినటువంటి స్వతంత్రం ఏ విధంగా ఈ రోజు ఉన్నటువంటి యువత ఆస్వాదిస్తుంది, స్వీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం చూస్తున్నాం. ఆనాడు ఎంతోమంది అసువులు బాసి ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి వారు వాయువులను వదిలేశారు. ఆ విషయాన్ని ఈనాటి యువతలో వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం ద్వారా వాళ్ళలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ యొక్క అంశాన్ని మరి తీసుకురావడం కోసం, జిల్లా స్థాయిలో తీసుకురావడం కోసం ప్రతి కళాశాల, హై స్కూల్ విద్యార్థులతోటి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి రేపు 9వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది. 17వ తారీఖు ముఖ్యంగా భీమవరంలో ఆనాడు జరిగినటువంటి మరి క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకార్థం, స్మృతార్థం ఆ అమరవీరుల స్తూపం దగ్గర ఈ యొక్క ఎవరైతే విజేతలు ఉంటారో వారందరికీ కూడా బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. మరి ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో ఈనాటి యువత ఒక్కటే తెలుసుకోవాలి, ఆనాడు మన కోసం ఎంతో సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవిత సత్యాన్ని, వారి యొక్క జీవిత గమనాన్ని మనం తెలుసుకున్నప్పుడే మన యొక్క అభివృద్ధిలో వారి యొక్క భాగస్వామ్యం ఎంత ఉందనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో తెలియడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మావుళ్ళమ్మ అమ్మవారికి 108 గ్రాముల బంగారు పుష్పాలను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించిన భక్తులు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ. చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మోసం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ PVL. ఈ నెల 10వ తేదీన భీమవరం మెంటేవారి తోటలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. భీమవరంలో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.